వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ బెన్నా. నీ ఛానల్ నేమ్ ఏంటి? స్వాతి బెన్నా. స్వాతి బెన్నా గైస్. అయితే సార్ అది ప్రాజెక్ట్ వైజాగ్ ఎంట్రీ అయ్యామా వైజాగ్లో. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా, ఫుల్గా. మామూలుగా కాదు. ఫిషింగ్ హార్బర్ అంటే మినిమం ఎంజాయ్మెంట్ ఉండాలిగా. అవునా? ఇది ఫిషింగ్ హార్బర్. ఎంటర్ అయిపోయాం ఇప్పుడే. ఓకే. 2 గేట్స్ ఉంటాయి. 1 గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాం, ఇంకో గేట్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఓకే. ఏం కడుతున్నారు ఇక్కడ? ఏది నీకోసమే వస్తున్నావని ఏమైనా? చూడు ఎంత పెద్ద ఫిషెస్. ఓ మై గాడ్, అమ్మో చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏమైందక్క? వామ్మో, ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత పెద్ద ఫిష్. చాలా బిగ్ షార్క్ ఫిష్. స్వాతి ఏంటి ఫిష్ మమ్ము? ఫస్ట్ టైం చూస్తున్నా ఎంత పెద్ద ఫిష్. రా రామమ్మ, ఇంకా ముందుకెళ్దాం, ఎక్కడున్నాయో చూద్దాం ఫిషెస్. ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్ ఫిష్ పెద్దవి ఇప్పుడే లోడ్ తెచ్చినట్టున్నారు, కింద వేసారనమాట. బా ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది, అసలు ఉండలేకపోతున్నాం. వెళ్ళిపోదాం. ఇదంతా ఫిష్. ఎంత వామిటింగ్ వస్తున్నాయి. ఫిష్ బోర్డ్లో తీసాను, అవి చిన్నవేమో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత పెద్ద చేపలు. ఎవరు కోసుకొని తినడానికేనా అవి? అక్కడ ఉండమన్న మావిని వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. అక్కడ ఉండమని పిల్లలు కారులో వచ్చేస్తున్నారు. సే హాయ్. అవునా? ఓకే మావయ్య. అటు సైడ్ ఉందంటే మార్కెట్ అంతా. ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము. ఇటేం లేదు, ఫుల్ స్మెల్ వస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు వెనకాల గేట్ నుంచి వెళ్ళిపోవాలి. ఫిషెస్ లవర్స్ అయితే వచ్చి చూడొచ్చు. అలాంటే నాలాంటిది అనమాట. కొనుక్కోవచ్చు కూడా, కొనుక్కోవచ్చు, తినొచ్చు, అన్ని చేసుకోవచ్చు, పడేసుకోవచ్చు. స్మెల్ భరించలేని వాళ్ళు అస్సలు రావద్దు. ఎందుకంటే కదా ఇవి పీతలు ఏమో పెద్దగా ఉన్నాయి. ఇవి నాకు మధ్యకి పిచ్చి ఇష్టము. రొయ్యలు, చేపలు, చిన్న లవ్ చేపలు, పీతలు, రొయ్యలు. ఐ లవ్ చేప. ఎంత ఇది? 2 కప్పులు 600 చెప్పండి. మీకు ఎంత కావాలి అడిగారు. ఏంటిది కోనమా? ఉంజరాలు 3 ఉంజరాలు. 3 వందలు కోనంలా ఉన్నా. నంబర్ వేరా, ఉంజరం బుర్ర వేరా. ఇది అప్పలకి. ఇది పట్టుకో చేత్తో. ఇది మాగు. ఇటు చూడు ఎంత ఉందో. ఓ మై గాడ్, ఏం చేప అది? అపోలో ఫిషా? ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఫిషెస్. వంజరం. ఓకే. 650. ఎంత? అది ఏంటిది? సోరా. సోర చేప అయితే. ఇవన్నీ ఎండ చేపలు అనుకుంటా. ఇవన్నీ ఎండ చేపలు, ఇవన్నీ పచ్చ చేపలు. ఎండ చేపలా? చూడు ఎలా ఎండబెట్టేసరికి నొట్టుకొని వెళ్ళిపోదామా?
చేపలు ఇవి తీసుకుంటే ఏమని అంటారేమో. ఏమనరు అవునా? అమ్మో ఎన్ని ఉన్నాయో. పెద్ద మార్కెట్, ఫిష్ మార్కెట్. ఎండు చేపలు పచ్చిరొయ్యలు ఫ్రెష్గా దొరుకుతాయి. ఎవరికి కావాల్స్తే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ అత్తయ్య ఏదో బేరం ఆడుతున్నారు ఆవిడతో ఎండు చేపల గురించి. ఎంత అంటే అత్తయ్య? 200 ఇది ఎలా ఈ వాటా లాగానా? ఎక్కువ తక్కువ? కొంచెం ఎక్కువే ఉంది. ఆహా, మన మార్కెట్కి వచ్చినా కానీ ఎక్కువగానే ఉన్నాయంట. చూడండి మరి లోడ్ తీసుకెళ్తున్నారు ఫ్రెష్గా చేపలు. ఫుల్ రష్ ఉంది ఈరోజు సాటర్డే. మేము తినం అయినా సరే వచ్చాము చూడడానికి. ఫస్ట్ టైం వచ్చాను ఫిష్ మార్కెట్. ఆ పీతలు ఏ పీతలు అంటారు కదా, సముద్రం పీతలు ఒకసారి పట్టుకోవచ్చా? తిన్నారా మీరు? జ్యూసే పీతలు తినకూడదు, జ్యూసే అమృతం అనమాట. అవునా? ఒకసారి పట్టుకోవచ్చా? తినకూడదు, పీత తినాలి. గంట పడితే తినడానికి. ఇదిగో ఫ్రెండ్స్ పీత ఫస్ట్ టైం పట్టుకున్నాను. నా అంత ఉన్నట్టుంది. మంచి టేస్ట్, ఏమా టేస్ట్ మరి. ఈరోజు సాటర్డే అయ్యేసరికి బతికిపోయిన లేకపోతే కొనుక్కొని తినేవాళ్ళమి. ఈరోజు సాటర్డే తినకూడదు. జస్ట్ ఊరికే చూడడానికి వచ్చాం ఫ్యామిలీ అంతా. ఇదిగో బీచ్ చూడండి, చిన్న చేపలు. నేను మా నాన్న చిన్నప్పుడు ఇలాగే చేపలు పట్టేవాళ్ళం, చిన్న చిన్నవి. ఇవి చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న నేను చిన్నప్పుడు ఇలాగే పట్టేవాళ్ళం కదా అని. చూడండి ఎన్నో చేపలు కింద పడిపోయాయో. ఇగో షిప్లో నుంచి దించుతున్నారు లోడ్ అంతా చేపలు. మరి చూడండి ఎలా ఎండబెట్టారు బోటు మీద ఫిష్. వెళ్ళకూడదా? మనల్ని ఎలా చేయడేమో. బోట్లో అది ఉండదు, ఇక్కడే ఉంటుంది. బోట్ అయితే తిప్పరు. ఆ బోట్ మీదకి వెళ్ళొచ్చు. బోట్ మీదకి వెళ్ళొచ్చా? అడుగుతా కాదు దింపుతాడు. లోపలికి వెళ్ళి ఏం చేస్తాను? అక్కడ పడతావు లానా పట్టణాది ఏమన్నది, పట్టణాది ఫస్ట్ టైం వచ్చాను కదా ఫిష్ ఇవన్నీ చూడడానికి. ఇల్లు కొట్టుకో బాగా రానివ్వరట, పడిపోతారట. ఫస్ట్ టైం బోట్ ఎక్కుతున్నాను. పర్లేదు ఏం కాదు, చేస్తాను ఫోన్ వెళ్ళి సరదాగా చూసిరండి. ఫోన్ చేస్తాడు ఆయన. ఫస్ట్ టైం బోట్లోకి వచ్చింది. ఈ ఫిష్ అంటే మన ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్. అలా టైప్ లో ఇలా పెట్టుకుంటారు. లైవ్ ఫిష్ కదా. ఇంకా లోపలికి ఉంటాయా? చాలా ఎక్కువ. ఓకే, అలాగా కట్టాలి ఎలా ఓకే. ఓకే ఓకే. ఇదిగో ఫిష్. లోపలికి వెళ్తా కోల్డ్ ఉంటుంది. మీరు పడుకోవడం అన్నారు పైన. ఓకే, థ్యాంక్ యూ వీడియో ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ అన్న. యూట్యూబ్ అందుకు. వెళ్ళొచ్చా? ఇబ్బంది ఉండదు. ఇది పడుకుంటారా? 5 అవర్స్ అండి. ఆహా, ఎక్కడ పడుకున్నాను అయితే పడుకునేదా? కరెంట్ సెక్షన్. ఓకే. ఒకవేళ బీచ్ లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు? మేమైతే మ్యాక్సిమం 10 రోజులు ఉంటాం.
10 నెలలు 10 రోజులు 10 రోజులా? ఓకే. ఫుడ్ అన్నీ ఇందులోనేనా? అది కిచెన్ అండి. ఆహా, ఓకే. అది కిచెన్. ఓకే, ఇది కిచెన్ అట. అది కిచెన్. ఇది డ్రైవింగ్. ఓకే. డ్రైవర్ ఒకరు డ్రైవ్ చేస్తే ఒకరు పడుకుంటారా? డ్రైవర్ పడుకుంటారు. ఓకే. మనం ఒక నిద్ర వస్తుంది అనుకుంటూ అప్పుడు లేగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఉంది. కొడత వస్తాయా? ఓ వావ్. స్లోగా రావాలి యష్మి. సూపర్. వచ్చేసాడు జానకి. ఫిష్ కాదు నాన్న. సూపర్ గా ఉంది. ఏంటి యష్మి వన్స్ మోర్. లేకపోతే 15 ఆల్రెడీ ఇంకా బోట్ వెళ్తుంది చూడు. వేస్ట్ వాటర్. ఓకే. ఇది తాగే వాటర్. ఆహా, ఎలా కింద ఈ సముద్రం వాటరా? కింద ఉందా? సముద్రంకి వెళ్తాం. ఇది వేస్ట్ వాటర్ అంటే మన కాలంలో వేస్ట్ వాటర్ బోట్లు ఇట్లా కొట్టాలి కదా, కాలు పెట్టి కొట్టాలి. ఇది తాగే వాటర్. రమ్ములు ఉంటాయి, రమ్ములు బ్యాడ్లు ఉంటారు కదా, పట్టుకుంటారు వాటర్ ఉంటుంది. ఓకే ఓకే. ఇవన్నీ ఫిషెస్ బోటింగ్స్. అందులోకి ఎక్కిస్తారు అనుకుంటా. ఇవన్నీ కొలిచాము. యష్మి ఇటు చూడు, నచ్చిందా నీకు ఫిష్? చూడండి పెద్ద చేపలు ఏవో రకరకాలుగా ఉన్నాయి. మా ఏదో అడుగుతున్నాడు ఎంత అని. ఈ రిక్షాలో వేసుకొని వెళ్ళిపోదామా? చేపలు, ఎండు చేపలు అంట. ఇంకా ఎండలేదు. అదే మా అమ్మ కొన్ని చేపలు పట్టుకెళ్ళిపోదామా మనం? మర్చిపోయాం, కొంచెం పెద్ద సంచి తెచ్చి ఉండాల్సింది. చూడండి ఎన్ని చేపలు ఎలా. మా అమ్మ మేడమే బియ్యం ఎండబోసినట్టు చేపలు కూడా ఎలా ఎండబెట్టారు. ఏంటి మావయ్య ఏంటంటున్నారు? ఇవా? ఓకే. కాలాగాత్ర. మావయ్య గారి షర్ట్ మీద కూడా ఫిష్ ఉంది. ఇదిగా ఫిష్. తోళ్ళు తీసేస్తే ఇలా ఉంటాయా చేపలు? మొత్తం ఏవో చేపలు చెక్ చేస్తున్నారు. పచ్చిస్తావల్లట. మనకు తెలియదు, చేపలు పెట్టడం తినడం తప్ప. పెట్టారా అమ్మ? వండి పెట్టిందా తిన్నావా? అంతే, కొనేది లేదు. కానీ మార్కెట్ అంతా తిరుగుతున్నాం మేము. ఇక్కడ చూసారా బోటింగ్ ఎత్తుతున్నారు. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఎలా తీసుకెళ్తున్నారంట దించడానికి లోపల. లోపల దించుతారా బాబు? ఇటువైపుగా ఇటు షిఫ్ట్ చేయడం కోసం. ఇదంతా బోట్ ఇటు నుంచి అటు షిఫ్ట్ చేయాలట, అటు సైడ్.
ఏమో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ బుట్ట అంత ఎంత ఉంటుంది? 100 కేజీలా? ఎంత ఉంటుంది? 30యా? ఆ బుట్ట అంత 30యా? నాకు ఇస్తావా? నాకు ఇస్తావా? నాకు ఇస్తావా ఒక బుట్ట? నీ మనరాలు అనుకో, నువ్వు నాకు మనరామేమా కాదు, నీ మనరాలు అనుకో, నువ్వు నాకు ఇవ్వరాదు. ఈ బుట్ట అంతా 20యా? కాదు, చేపలు ఇమ్మంటే ఎవరంట, ఓనరమ్మని అడుగు అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ సగం తిప్పేశారు. సక్సెస్ఫుల్గా అన్నీ చూసేసాము, వెళ్ళిపోతున్నాము బీచ్లోకి. మళ్ళీ బీచ్లో కలుద్దాం, ఓకేనా? ఏం చేస్తారు బీచ్లోకి వెళ్ళి? ఫుల్ ఎంజాయ్ చేస్తారా? స్విమ్మింగ్ చేస్తారా? యష్మిత్ ఫిష్ పట్టుకో. నువ్వెప్పుడు ఫిష్ పట్టుకోలేదు కదా. ఎల్లో ఫిష్ నాన్న, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏ పిత్త పెరుగులే అంటారు. రొయ్యలు క్లీన్ చేసేసినవి కదా ఇవి. ఆహా, ఎంత ఓట? ఇలా 300, ఇలా 300. ఆహా, అమ్మా ఒలుసుకున్నా నీకు అంత రొయ్యలు రావు. చిన్న చిన్నవి రొయ్యలు కదా. కాదురా తల్లి, పెద్ద రొయ్యలే ఒలిస్తే అలాగే కనిపిస్తాయి. అదేలే. ఈ పీతలా? అమ్మా నేను ఒక బేరం చెప్తాను, బేరం ఆడకయ్యి. పీత చూపియండి. ఆ పీత తీసుకెలా? అదే కాదు, మా నాయమనే ఉండాలి. లీక్ అయినా వెళ్ళిపోతే వెళ్ళిపోయి అమ్మా, ఏం పర్వాలేదు. అప్పుడెల్లా బాబు 800. ఫిష్ మార్కెట్ అయితే అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదే ఇంటికి కాదు, బీచ్కి. కుదిరితే పార్ట్ 2 పెడతాను, బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది, ఓకేనా? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాత్రం అసలు మర్చిపోతే నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా గైస్? బాయ్.